ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు కత్తితో దాడి చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. అన్నమయ్య జిల్లా రాయచోట్లో టీడీపీ కార్యకర్త శివను మరో కార్యకర్త చలమారెడ్డి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. మట్టి తరలింపు విషయంలో ఇరువురు మధ్య వాగ్వాదం జరగ్గా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఘటనలో కార్యకర్త శివ గాయపడడంతో ప్రభుత్వ ఆసుపత్రిలోకి తరలించారు స్థానికులు. కోనసీమ జిల్లా బెళ్లకూరులో మహాదేవస్వామి ఆలయ పునర్నిర్మాణం ప్రారంభం కానుంది. దాదాపు 1,10,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే సత్యానందరావు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయం పునర్నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మరింత సౌలభ్యం కలుగుతుందని అధికారులు తెలిపారు. పొద్దిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంను మర్రిపూడి దేవాలయ సమూహంలోని కలపడం పొదిలి ప్రాంతవాసుల మనోభావాలను దెబ్బతీస్తుందని మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ జనం రాంబాబు అన్నారు. పొదిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే వైసీపీ ఆధ్వర్యంలో పోరుబాట ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా యానంలో ఏపీ బీసీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర ఉభయ గోదావరి జిల్లాల బీసీ ప్రతినిధులు నాయకులు హాజరై కార్యాచరణపై చర్చించారు. వెనుకబడిన సామాజిక వర్గాలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు సమిష్టిగా కృషి చేయాలని పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో సంబరాల వాతావరణం నెలకొంది. మడకశిరను రెవెన్యూ డివిజన్గా ప్రకటించడంతో టీడీపీ నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం వెలువరిసింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ నిజమైందంటూ బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. మడకశిర రెవెన్యూ డివిజన్ సాధనలో ముఖ్య పాత్ర పోషించిన చంద్రబాబుకు రుణపడి ఉంటామని మాజీ ఎమ్మెల్సీ తిప్పస్వామి ప్రకటించారు. కోనసీమ జిల్లా రాజుల్లోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు ఆలయ అధికారులు. 78 రోజులుగా గాను ఆలయంలోని ప్రధాన ఆలయ హుండీ ద్వారా 46,61,265, గుర్రాలక్క అమ్మవారి హుండీ ద్వారా 19,774, అన్నదానం హుండీల ద్వారా 67,823 రూపాయల నగదు, 2 గ్రాముల బంగారం, 23 గ్రాముల వెండి వస్తువులు, పలు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.